హలో అండి, నమస్తే వనితా టీవీ ప్రేక్షకులకు. మళ్ళీ మీ అందరిని ఇట్లా కలుసుకుంటాను, చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు మనము ఇవాళ చూడబోయేది మాదేపూర్ టస్సర్. అంటే ఈ పేరు వినంగానే మనకు టస్సర్ అనగానే ఒక పురాతనమైన ఫ్యాబ్రిక్ వీవింగ్ అనేది ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రియాలిటీలో ఎలా ఉంటుందో ఈరోజు మనం చూస్తాం. నుంచి లాస్ట్ వరకు ఈ ప్రొసీజర్ ఏంటో కనుక్కుందాము. శంకరయ్య గారని ఇక్కడ మాదేపూర్లో టస్సర్ వీవర్ అండి. శంకరయ్య, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఈ పట్టుకాయలను మేము టస్సర్ పట్టు కేంద్రంలో ఓపెన్ యాక్షన్లో ఖరీదు చేసుకుంటాం మేడం. ప్రతి సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి ఇవి ఈ కాయలు తీసుకొచ్చి మేము ఇక్కడ ఇట్లా బాయిలర్ చేసుకుంటాం. పొయ్యి మీద ఉడకబెట్టి దీంట్లో సోడా వేస్తాం మేము. అది సోడా. ఆ సోడా ఇవ్వండి. ఆ సోడా వేసి దానికి కొన్ని ఒక 100 కాయలకు 1 లీటర్ నీళ్ళ చొప్పున అలా పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక 2 గంటలన్నర ఉడికిస్తాం మేడం. ఉడికితే అప్పుడు ఆ కాయలు బాయిలర్ అవుతాయి. వాటిని తీసి రేపు పొద్దున వాటిని ఒక ప్లేట్లో కానీ ఒక ట్రేలో కానీ పెట్టి వాటి మీద కొంచెం నీళ్లు చల్లితే వాటి మీద మైలా వెళ్ళిపోతుంది. అంటే రాత్రి అంతా నీళ్ళలో పెట్టి పెడతారు. అట్లనే ఉంటుంది, నీళ్ళలో ఉండదు. దించి అక్కడ పెడతాం, పక్క పెడతాం. పొద్దునట్టు దాని మీద ఒక ప్లేట్లో పెట్టి నీళ్లు చల్లితే దాని మీద మైల అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మా ఆడవాళ్ళు భోజనం అయిన తర్వాత అప్పుడు అక్కడ రీలింగ్ దారానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో దానికంటే 24 గంటల ముందు, ఒక రోజు ఒక 12 గంటల ముందు బాయిలర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే బేసిక్లీ ఇప్పుడు కుకూన్స్ బాయిల్ చేస్తున్నారు. ఇప్పుడు బాయిలర్ అవుతున్నాయి. అది ఆల్మోస్ట్ మనము దమ్ పెట్టినట్టు పెట్టి దాన్ని బాయిల్ చేస్తే మనకు ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది, ప్లస్ ఈవెన్గా కూడా బాయిల్ అవుతాయి. సో దట్ ఈస్ ద హోల్ రీజన్ వై మొత్తం కలిపి దమ్ పెట్టి బాయిల్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం ఇది 2.5 hours అంటే 2.5 గంటల వరకు దీన్ని బాయిలింగ్లో వదిలేస్తాం. మరి ఈ కాయలు ఎక్కడి నుంచి వస్తాయి శంకరయ్య? మనకి ఈ కాయలు మనకు పట్టు పరిశ్రమ నుంచి మేము ఖరీదు చేసుకుంటాం మేడం. ఆ ఓపెన్ యాక్షన్లో మనం ఖరీదు చేసుకోవాలి కాయలను. ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు ఖరీదు చేసుకుంటారు? ఖరీదు ఒకసారి, సంవత్సరానికి ఒకటేసారి. అంటే తెచ్చుకొని ఇంకా పెట్టుకొని ఇంకా సంవత్సరం మొత్తం వాడుతాం. సంవత్సరం నిలువ పెట్టుకోవాలి మనం. అంటే మరి ఎట్లా నిలుస్తాయి అవి? నిలుస్తాయి. టస్సర్లో అనేక విధాలుగా ఉంటాయా? ఎట్లుంటాయి టస్సర్లో ఇప్పుడు మన కాయలు కూడా? మల్బరీ అనేది మనకు తోటలు పెంచి మల్బరీ పండించుకునేదేమో మల్బరీ. మనకు ఎక్కడనైతే జంగల్ ప్రాంతం ఉంటుందో ఆ మధ్య చెట్టు ఉన్న నేరు మధ్య నల్ల మధ్య చెట్లు ఉన్న ప్రాంతంలోనే తయారయ్యేదేమో టస్సర్. దీని రైతులు వేరు, దాని రైతులు వేరు. ఈ కుకూన్స్ 2.5 hours ఉడకబెట్టినాక ఈ విధంగా అవుతాయండి. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు మా ఆడవాళ్ళు ఇప్పుడు దారం తీస్తారు మేడం. రీలింగ్. దీన్ని రీలింగ్ అంటాం. ఎన్ని కాయలతో రీలింగ్ అవుతుంది? ఒక రోజుకు 100 కాయలు తీస్తారు. మంచిగా తీస్తే 100 కాయలతో రీలింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు పెట్టిన ప్రతిసారి ఎన్ని కాయలు పెడతారు? ఎప్పటికి స్టాక్ అక్కడ 10 కాయలు మనకు స్టాక్ ఉండాలి. అంటే సైజింగ్ కోసం ఆ 10 కాయలు స్టాక్ ఉండి ఎప్పటికీ మనం దారం తీసుకుంటారు. ఒకటి ఉడవంగానే ఇంకొకటి అక్కడ వేయాలి. అట్లా రోజుకు ఒక 100 కాయలు తీస్తారు మేడం. సో ఇప్పుడు ఇది మనకి 10 కాయలతోని నీకు రీలింగ్ అయినాక అంటే ఇప్పుడు ఇదేనా మనకి ఫైనల్ దారం అనేది? ఇంకేమన్నా చేస్తారా? దారం అనేది ఇదే. దీనిలో నుంచి తీస్తున్నది అంతా వేస్ట్ కదా శంకరయ్య. దీంతో ఏం చేస్తారు మరి? పడేయడమేనా? దీంతో దారం తీస్తాం. దీంతో కూడా దారం తీస్తారు కానీ అది మా దగ్గర లేదు. దీనికి ఒక మిషన్ ఉంటుంది, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అది అయితే మా దగ్గర సౌకర్యం లేక మేము వాళ్ళకి ఇది అమ్ముకుంటాం. దిస్ ఇస్ ప్యూర్ ఫార్మాట్ ఆఫ్ టస్సర్. అసలు ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ లేకుండా, ఎటువంటి మషిన్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ వాడకం లేకుండా చేస్తున్నది. అది చూడడానికి చాలా సులభంగా అనిపిస్తుంది మనకి, అంటే చాలా ఈజీగా చేసేస్తున్నారు. బట్ అదొక ఆర్ట్ అండి. అది అందరి వల్ల అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను పర్సనల్గా ఇక్కడ చూస్తున్నాను కాబట్టి. చూడడానికైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుందేమో, ఆర్ మేబీ ఇట్స్ జస్ట్ అన్ ఆర్ట్. టస్సర్ సిల్క్ మనం ఆల్రెడీ చూసాము. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు దాంట్లో మిగిలిపోయింది కానివ్వండి, లేకపోతే కుకూన్ మాత్ బటర్ఫ్లై అయిపోయి వెళ్ళిపోయినాక కానివ్వండి, మిగిలిపోయిన కుకూన్స్తో
అసలు ఆ వేస్ట్ అని మనం ఏదైతే అనుకుంటామో అది అసలు యాక్చువల్ వేస్టే కాదు. సో దాంతో ఏం చేయబడుతుందో ఇప్పుడు చూద్దాం. శంకరయ్య చెప్పాలి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మేడం ఇది మనకు చీడు పట్టిన తర్వాత పురుగు వెళ్ళిపోయిన తర్వాత ఆ కకౌన్స్ మేము కొనుక్కొచ్చుకుంటాం. అవి కూడా కొనుక్కొచ్చుకుంటే కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇట్లా ఉడకబెట్టి దాన్ని మేము గీచా దారం అంటాం. ఇది గీచా దారం అండి. చూడ్డానికి ఆల్మోస్ట్ మన లేమ్ మ్యాన్స్ లాంగ్వేజ్ లో జూట్ అంటారు. చూడ్డానికి కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి, అబ్సల్యూట్ జూట్ లాగా ఉంది. సో దీన్ని మనము గీచా అని అంటాం ఇక్కడ. అవును మేడం. ఈ కాయలు ఇదేంటిది? ఇది ఆ కాయల లోపల ఉండే పురుగు మేడం. ఇది దారం అయిపోయిన తర్వాత పురుగు బయటకు వస్తుంది. ఇదంతా దారం, గీచా దారం అంటాం మేము. దాన్ని మనకు రెడీమేడ్ తర్వాత షర్టింగ్ కానీ, తర్వాత ఈ చీరలకు పళ్ళు కానీ, బ్లౌజ్ కానీ, తర్వాత రకరకాల మేము దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఆ టస్సర్కి దీనికి అంటే చూడ్డానికి కానీ లేకపోతే ముట్టుకుంటే కానీ అంటే ఇది డిఫరెన్స్ ఏముంటుంది? కొంచెం రఫ్ ఉంటుంది మేడం. ఇది కొంచెం రఫ్, అది స్మూత్ ఉంటుంది. అది చాలా స్మూత్ గా ఉంటుంది. చిక్కులు పడవా శంకరయ్య? చిక్కులు పడదు మేడం, ఆరిన తర్వాత అట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయినాక దీన్ని ఆరబెడతాం. ఆరబెడితే ఇది తయారవుతుంది అట్లా వస్తుంది. దాని మీద రీలింగ్ చేసుకుంటాం. ఇట్లా రీలింగ్ చేసుకుంటాం మేము. తెగిపోదా? తెగిపోదు మేడం. తెగితే మళ్ళీ మేము జాయింట్ వేసుకుంటాం. జాయింట్ వేసుకోవచ్చు, వేసుకుంటాం మేము. సరే ఇప్పుడు ఇది కూడా అది ఉన్నంత గట్టిగానే ఉంటుందా? గట్టిగానే ఉంటుంది, చేస్తున్నప్పుడు గట్టిగానే ఉంటుంది. కాస్ట్ దీనికి ఎక్కువ పడుతుంది మేడం దానికన్నా. దీనికి అంటే లావుగా పెడుతున్నాం కదా, దారం లావుగా ఉంటుంది కదా, దీనికి కాయలు ఎక్కువ పడతాయి. దారం తర్వాత దారం తీసుడు చాలా కష్టం. రీలింగ్ చేసుడు చాలా కష్టం కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే దీనిలో మనకి ఒక స్టెప్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఇది తీసి ఇక్కడ పెట్టి మళ్ళీ దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ అది ఆరినాక దాన్ని రీలింగ్ చేసుకోవడం. అక్కడ అంటే డైరెక్ట్ గా నీకు రీలింగ్ లోకి వచ్చేస్తుంది. సో మనకు స్టెప్ ఎక్కువ అవుతున్నందుకు మనకి కాస్ట్ కూడా ఎక్కువ డెఫినెట్ గా. మరి దీనికి మార్కెట్ ఉందా శంకరయ్య? అంటే కాస్ట్ ఎక్కువ ఉంటే మరి దీనికి తేడా ఉంది కదా? మార్కెట్ ఉంది మేడం, దీనికే ఎక్కువ ఉంది మార్కెట్. దీనికే ఎక్కువ ఉంది. టస్సర్ ప్రాముఖ్యత కూడా ఇప్పుడు చాలా మందికి తెలుస్తుందండి. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్. సో మన దగ్గర తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోని వీళ్ళందరూ గీచా అనేది యాజ్ వెల్ యాజ్ టస్సర్ అనేది, ఇవి 2 ఫ్యాబ్రిక్స్ ఇక్కడ నేయడం జరుగుతుంది మాదేపూర్లో. కనుక్కుందాం. మేడం ఇప్పుడు రీలింగ్ తీసిన తర్వాత లడీలు ఇవన్నీ లడీలు. ఒక్కొక్కటి 80 కాయల లడి. 80 కాయల దారం ఇది ఒక లడి. ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు మామూలుగా చీరకి ఎన్ని లడీలు పడతాయి మీకు? 6-7 లడీలు పడతాయి. అంటే ఇది ఇంకా కూడా ముట్టుకోవడానికి కొంచెం రఫ్ ఉంది, కొంచెం గరుగు ఉంటుంది. మరి కాకపోతే ఇవన్నీ అయితే చాలా సాఫ్ట్. అయితే మేడం ఇప్పుడు మనం చీరలు కావాలంటే దీన్ని ఉడకబెట్టాలి. రంగుల ఉడకబెడితే సాఫ్ట్ అవుతుంది. ఇది నేచురల్ కాబట్టి కొంచెం గరుకు ఉంటుంది. దీని మైల అనేది గమ్ అనేది ఉంటుంది. ఈ గమ్ము తీసేసి మనం డైయింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఉడకబెట్టినప్పుడు దీనిలో ఏమైనా వేస్తారా? ఏమైనా వేసి ఉడకబెడతారా? ఎట్లా మామూలుగా నీళ్ళలో ఉడకబెడతారా? సోడాను సబ్బు పాన్సాబ్ సబ్బు వేసి దీన్ని డీగమింగ్ చేయాలి. డీగమింగ్ అంటారు. డీగమింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం డైయింగ్ కు ఉపయోగించాలి. అయితే ఇట్లా సాఫ్ట్ గా వస్తుంది టస్సర్. అంటే ఇప్పుడు డీగమింగ్ చేయకుండా నేచురల్ ఇది. అదే అంటే ఇప్పుడు డీగమింగ్ చేయకుండా కూడా మనము నేచురల్ డైస్ లో దాంట్లో వాడుకోవచ్చా, లేకపోతే కంపల్సరీ చేయాల్సి వస్తుంది? నేచురల్ క్లాత్ అయితే మనం డీగమింగ్ అవసరం లేదు. ఫ్యాబ్రిక్ మరి ఫ్యాబ్రిక్ అంటే మనకి ఇట్లా గరుకు ఉండదా? ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ గా ఉంటుందా? కొంచెం గరుకు ఉంటుంది అంతే. కొంచెం గరుకు అంటే మనం ఎడిదిరిగి క్లాత్ పిండుతాం కాబట్టి ఆ గరుకు వెళ్ళిపోతుంది. అది అప్పుడైనా డీగమింగ్ అది మనం ప్రత్యేకంగా చేయకపోయినా అయిపోతుంది. ఇది మాత్రం దీన్ని డీగమింగ్ చేసిన తర్వాతనే మనం డైయింగ్ చేసుకోవాలి, చీరలకు వాడుకోవాలి. ఓకే, ఇదంతా చాలా ముట్టుకున్నట్టయితే చాలా సాఫ్ట్ గా ఉందండి ఇది. అంటే ఆఫ్ కోర్స్ ఇది కొంచెం కోర్స్ ఉంది, కానీ దిస్ ఇస్ వెరీ వెరీ సాఫ్ట్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి వుల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా అనిపిస్తుంది. మరి ఇట్లా కట్టి పెడితే చిక్కులు పడవా శంకరయ్య? చిక్కులు పడ మేడం, ఇట్లా ఉంటది మాకు దాని ప్రాసెస్. దీని వెంబడి మనము వీటికి వేసుకుంటాం. దీని తీరు వేసుకొని దీని మీద తిరగబడుకోవాలి అట్లా. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ రీలింగ్ అండి. ఒకసారి మనకి డైయింగ్ అంతా అయినాక, ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే డైయింగ్ అంతా పూర్తి అయినాక మళ్ళీ రీలింగ్, ఫైనల్ యాన్ ఏదైతే మనకి మగ్గం మీదకి వెళ్తుందో ఆ థ్రెడ్ కోసము ఈ యాన్ ఫైనల్ గా రీలింగ్ అవుతుంది. ఆ రీలింగ్ ఎట్లా అవుతుంది అంటే దీని సెపరేషన్ ఇదండి ప్రాసెస్. సో దీంతో ఇట్లా సెపరేట్ చేసి దాని తర్వాత మళ్ళీ రీలింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ.
ఇప్పుడు మనం వార్పు కావాలంటే మేము ఇగో ఇట్లా వార్పు పోసుకోవాలి. ఎన్ని మీటర్ల కంటే అన్ని మీటర్లకు పోసుకోవాలి. 2 చీరలకా 3 చీరలకా ఇట్లా 4 చీరలకా ఇగో మా చెయ్యి అంత ఎంత పొడుగు అందుద్దో అంత పొడుగు మేము ఇట్లా వార్పు చేసుకుంటాం. ఈ వార్పు చేసుకొని దీని తర్వాత మళ్ళీ బజార్లో దాపుకొని దానికి గంజి పెట్టి కాకపోతే అప్పుడు డైయింగ్ చేసుకుంటే డైయింగ్ చేసుకొని అప్పుడు దాన్ని లూమ్స్ మీదకి తీసుకొస్తాం మేడం. ఇప్పుడు ఇది ఎంతసేపు అని పోస్తారు ఇట్లా? ఇట్లా మేడం మేము ఒక 2 రోజులు పోయాలి. 2 రోజులు పోస్తే 2 రోజులు పోతే ఒక వార్పు అవుతుంది. అంటే ఒక వార్పు ఎన్ని పోగులు అంటే మేడం 3400 పోగులు పోతాం. బాబా ఇప్పుడు 3400 సార్లు 3400 పోగులు పోయాలి మేము. అయితే ఒక వార్పు తయారవుతుంది. ఒక వార్పుతో ఎన్ని చీరలు అవుతాయి? ఒక వార్పుకు 4 చీరలు అవుతాయి, తర్వాత 5 చీరలు అవుతాయి. మనం పొడుగు పెట్టుకున్నంత. అదే ఇట్లా మా చెయ్యి ఉంటది కదా, ఇట్లా మాకు ఎంత అయితే పువ్వు సరిపోదా చేసుకుంటాం అంతవరకు చేసుకుంటాం. ఒక 4 చీరలకు చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అవుతండి 4 days ఆర్ 3 days అంటే 3-4 రోజుల వరకు వాళ్ళు కంటిన్యూస్గా ఈ వార్ప్ అనేది పోసుకుంటే ఆ తర్వాత లూమ్స్ మీద పెట్టడం జరుగుతుంది. దానికంటే ముందు డైయింగ్ అయిన తర్వాత మళ్ళీ గంజి పెట్టుకొని అప్పుడు మనం లూమ్స్ మీదకి వస్తుంది. మళ్ళీ గంజి ఎందుకు పెడతారు అంటే మనకి ఇది స్టిప్ ఉండాలి దారం. ఇప్పుడు స్మూత్ అయింది కదా, మీరు చూసిన డైయింగ్ చేసే వరకు స్మూత్ అయింది కదా, అయితే దీనికి గంజి పెడితే కొంచెం స్టిప్ అవుతుంది. స్టిప్ అయితే లూమ్ మీద మనకు నేయడానికి పని చేస్తుంది. ఇప్పుడు మీరు వార్పు ఈ టస్సరు వెఫ్ట్ వేరే టస్సరు లేకపోతే వార్పు ఇది వెఫ్ట్ కాటన్ అట్లా వేరేవి కూడా వేసుకోగలుగుతారా? ఇది వరకు చేయలేదు మేడం, మేము పూర్వం నుండి మా పెద్దల నుండి కూడా మేము ఇదే టస్సర్తోనే పనిచేస్తున్నాం. టస్సర్ వార్పు వెఫ్ట్ కూడా టస్సర్, వెఫ్ట్ టస్సరే వార్పు టస్సరే. మనం ఇప్పుడు వార్ప్ ఎట్లా పోసారో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ వెఫ్ట్ అనేది ఎలా చేస్తారో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. శంకరయ్య, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్? ఇప్పుడు మేడం మీకు ఇంతకుముందు వార్పు చేసి చూపాను కదా, ఇప్పుడు మనం మొగ్గం మీదకి లూము నేసేటప్పుడు వెప్పు దారము ఇట్లా కండెలు చుట్టుకోవాలి. ఈ కండెలు చుట్టుకొని లూము కాడ మనం మొగ్గం నేయాలి. అంటే ఇప్పుడు ఇది డై అయిన దారం, ఇది డై అయింది. సో ఇది మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ డై, ఏ కలర్ అంటే నేచురల్ దారానికి మనం ఏ కలర్ అంటే ఆ కలర్ ఉడకబెట్టుకోవాలి, వర్తకం చేసుకుంటాం. దేనికోసము మీరు ప్రత్యేకంగా వాడతారు? చీరలకా బ్లౌజులకా? ఇది బ్లౌజ్ వాడుతున్నాం ప్రస్తుతానికి బ్లౌజ్ వాడుతున్నాం. అంటే చీర నేచురల్ టసర్ నేస్తున్నాం. అచ్చా, నేచురల్ టసర్ కి ఇప్పుడు మీరు బ్లౌజ్ నేస్తున్నాం. ఇది బ్లాక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ అ వెరీ ఫేమస్ కలర్ కాంబినేషన్ అండి. న్యాచురల్ టసర్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ బేజ్ ఇన్ కలర్, ఆ బేజ్కి బ్లాక్ అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఇప్పుడు మొత్తం అయినాక అది ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో మనం చూద్దాం. శంకరయ్య, నేను చేయొచ్చా ఇది? చేయండి మేడం. అనుకున్నంత టఫ్ అయితే లేదు, కానీ ఈ యొక్క ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ఎవరైనా లాస్ట్కి మనము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఇది మన హ్యాండ్లూమ్ అండి, ఇది లూమ్. సో ఇది ఫైనల్ స్టేజ్, ఫ్యాబ్రిక్ నేయడానికి కానివ్వండి, చీరలు కానివ్వండి, అల్టిమేట్గా ఫైనల్ ఫ్యాబ్రిక్కి దిస్ ఇస్ ద స్టేజ్. సో శంకర, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఇప్పుడు మేడం మీరు చూసిందంతా ఇదివరకు దాకా చూసిన ప్రాపర్టీ మొత్తం అంతా పైన అంతా ఇది లాస్ట్ ఫైనల్ వార్పు చేసిన తర్వాత ఇప్పుడు లూమ్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చీర తయారవుతుంది మీరు చూసేది, ఇది లాస్ట్ స్టేజ్. సో ఇప్పుడు ఇది వార్పు వెఫ్ట్ రెండు ఇంట్లో మీరు పోసుకున్నారు. టస్సరే మేము చేసుకున్నది, టస్సర్ చేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఇది మేడం, ఇది బ్లాక్ అండ్ వైట్ డిజైన్ కోసం డిజైన్ లో చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు ఈ బేజ్ ఏదైతుందో అది మనకు న్యాచురల్, ఇది న్యాచురల్. ఇది బ్లాక్ అనేది నువ్వు డై చేసుకున్న యాన్. అవును మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టి ఎట్లా చేస్తారు? ఇది మీరు ఇట్లా చుట్టి అంటే ఇది మేడం మాది పూర్వ పద్ధతి, మా దగ్గర భీము కాదు ఇప్పుడు ఇది. వెనుకడ మా పెద్ద మనుషులు చేసిన విధానం, మా ఇల్లు ఎంత పొడుగుంటుందో ఒక్కొక్క 3 మీటర్లకు ఈ కర్రల మీద చుట్టేసుకుంటాం. ఈ 3 మీటర్లు ఇక్కడ గాగానే మళ్ళీ దీన్ని వెళ్ళిపేసుకొని మళ్ళీ 3 మీటర్లు అక్కడ చాపుకుంటాం. అట్లా మా ఇంట్లో పొడుగు సాగేంత వరకు చుట్టుకుంటాం మేము కర్రల మీద, అట్లా చుట్టుకొని తయారు చేసుకుంటాం మేము. సో దీని డిజైన్ అల్టిమేట్ గా ఎట్లా వస్తుంది అనేది మనం లూమ్ కి ఆ వైపు చూస్తాం. చేనేతలు ఇంత అందంగా ఎందుకు ఉంటాయి అనే దానికి ఇదే అండి మన ఆన్సర్, ఇదేనా మన సమాధానం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే ఇప్పుడు టసర్ సారీ, టసర్ బై టసర్ బ్లాక్ అండ్ బేజ్లో ఏదైతే నేస్తున్నారో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఒకసారి మనం ఈ క్లోజ్అప్ చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు ఇది ఏం లూమ్ మధుకర్ మనం చేసేది? ఇది గుంట మొగ్గ మేడం. దీనికి ఎటువంటి పవర్ లూమ్ కానీ బీమ్ కానీ ఇవి ఏం దీనికి సంబంధం లేదు. మొత్తం హ్యాండ్ వర్క్ మేడం. ఇది మొత్తం కట్టెతోటే తయారవుతుంది. ఇది కట్టెతోటే చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మీరు దీనిలో వార్పు వెఫ్ట్ అంతా పోసుకొని అంటే డిజైన్ ఎట్లా కావాలనో అట్లా అంటే ఫస్ట్ సెట్టింగ్ చేసుకుంటాం మేడం. అదే అంటే ఫస్ట్ ఈ అచ్చులో సెట్టింగ్ చేసుకుంటాం. సెట్టింగ్ చేసుకున్న తర్వాత దీనికి ఎక్కిస్తాం. దీనికి ఎక్కించిందంటే క్లాత్ నేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఇది మనకి ఎన్ని మీటర్లు ఇది చీరనా లేకపోతే ఫ్యాబ్రిక్ అయితే? చీర మేడం. ఇప్పుడు ఇది చీర అంటే ఇప్పుడు ఎన్ని మీటర్లు వేస్తారు? ఇది ఒక చీర 6.5 మీటర్లు. 6.5 మీటర్లు వేస్తారు. ఇప్పుడు మామూలుగా ఇవాళ రేపు మనకు దొరికేటివి 5.5 అంటే 5.5 మీటర్లు వస్తాయి. కానీ ఇది అంటే ఎప్పటి నుంచో వీళ్ళు తరతరాలుగా నేర్చుకున్న వృత్తి. అండ్ 6.5 మీటర్స్ అంటే మన పూర్వకాలంలో ఏదైతే సారీ ఉంటుండేనో మనము ఆ లెంత్ ఇప్పుడు ఇక్కడ నేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మరి ఇప్పుడు చేతోని ఇంకా కింద అది కాలుతోని రెండు కలిపి చేస్తారు. కింద తొక్కితేనే మీద ఇక్కడ అని అనేది తెరుస్తుంది. తెరిచినప్పుడు ఈ నాడ అనేది ఇది బయటకు వస్తుంది. అటు ఇటు వెళ్తాం అన్నది. దీంట్లో దారం ఉంటుంది. దీంట్లో దారం ఇప్పుడు మనం వేయాల్సి ఇది వెఫ్ట్ దా? అవును మేడం. ఇది వెఫ్ట్ దారం అందులో పెడతాం. ఇది యాక్చువల్ మన ఫైనల్ లూమ్ అండి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ చెక్కతో చేయబడిన లూమ్. అండ్ దీనిలో ఎటువంటి పవర్ కానివ్వండి, ఎటువంటి బీమ్స్ కానివ్వండి, ఎటువంటి మెటల్స్ అంటే అల్యూమినియంతో కానివ్వండి అట్లాంటిది ఏ మెటల్ కూడా యూజ్ చేసి తయారు చేసింది కాదు. ఇది చేయితో తయారు చేసిన లూమ్. అండ్ చేనేత పరిశ్రమానికి సంబంధించి ఈ లూమ్స్ ఇప్పుడు మన దగ్గర మోస్ట్ మినిమలిస్టిక్ కానీ అన్నిటికంటే అతి బ్యూటిఫుల్గా ఏదైతే మనకి సారీస్ హ్యాండ్లూమ్స్ అవుతాయో అవి కేవలం దీంట్లోనే సాధ్యమవుతుందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అయితే ఫైనల్గా సారీ నేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ సారీ ఎట్లా ఉంటుందో మనం ఇంకా చూసి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూసారు కదండి, ఒక కుకూన్ నుంచి ఒక యాన్ తీసి ఒక ఫ్యాబ్రిక్ నేసిన తర్వాత అది ఒక డిజైన్ కింద అయ్యి ఒక చీర, ఒక దుపట్టా ఆర్ బ్లౌజ్ నేయడానికి ఆ ప్రాసెస్ మొత్తము. సో ఫైనల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇందాక చూసిన దగ్గర ఏదైతే లూమ్ మీద బ్లాక్ అండ్ వైట్తో నేసిన బ్యూటిఫుల్ సారీ ఉందో ఇదండి మన ఫైనల్ ప్రాజెక్ట్. మొత్తం చెక్స్ వచ్చి బార్డర్స్ ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది, ఇక్కడ చెక్స్ ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. అదేవిధంగా మనం పళ్ళు ఏదైతే చూసుకున్నట్లయితే ఇప్పుడు గీచా అని ఏదైతే సెపరేట్ ఫార్మ్ ఆఫ్ టసర్ ఉందో ఆ గీచా టసర్ని ఇక్కడ వేసినందుకు ఇది ఇంకొక డిఫరెంట్ ఫీల్ వచ్చిందండి పళ్ళుకి. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. సో ఇది ఈ సారీ పళ్ళు అండి. ఇది వచ్చేసి ఇది బ్లౌజ్, గీచాతోనే బ్లౌజ్ చేశాను. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ వచ్చి ఒక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చి ఇది గీచాతోని బ్లౌజ్ అండి దీనికి. అదేవిధంగా సారీ చూస్తున్నట్లయితే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సారీ, మాదేపూర్ టసర్ బై టసర్ బ్యూటిఫుల్ సారీ అండి. ఇది మీరు ప్రతిరోజు నేసుకునే టసరా? ఇది ఏం టసర్? నేచురల్ టసర్ అంటే ఇదే మేడం. ఇది నేచురల్ టసర్. అవునండి. ఇప్పుడు ఇది టసర్ ఫ్యాబ్రిక్ అయినాక కూడా దీన్ని మనం డై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. దీనికి ఎలాంటి కలర్ అనేది మేము లేదు మేడం. దీనికి వెళ్ళిన దారాన్ని మేము క్లాత్ తయారు చేసినాం. ఇప్పుడు ఇది మీరు క్లోజ్గా చూస్తున్నట్టు అవుతుంది. దిస్ హ్యాస్ అ వెరీ గుడ్ నావిస్ టు ఇట్. అంటే చాలా మంచి ఒకలాంటి రా టెక్స్చర్ ఉంది బికాజ్ ఇట్స్ న్యాచురల్. దీనికి ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ లేవు, ఎటువంటి కెమికల్ ప్రొసీజర్స్ వాడడం జరగలేదు. సో ఆ న్యాచురల్కి ఉన్న బ్యూటీ మీకు ఇందులో క్లోజప్ టెక్స్చర్లో మీకు తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళు చెప్పినట్టు అయితే మనము దీన్ని కూడా మనము కావాలనుకుంటే ఇంకేదైనా కలర్కి కూడా డై చేసుకోవచ్చు. ఫస్ట్లో చూసినట్టు ఏదైతే కుకూన్ ఉండేనో ఆ కుకూన్ అండి ఇది. కంప్లీట్ కుకూన్ ఏదైతే ఉందో దీని నుంచి నేసిన ఫ్యాబ్రిక్ ఇది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మాత్ మన కుకూన్ వదిలి బటర్ఫ్లై అయిపోయి ఫ్లై అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన కుకూన్ ఉంటుందో ఆ కుకూన్తో నేయబడింది ఇదండి. దీంట్లో ఇప్పుడు మొత్తము వార్పు వెఫ్ట్ రెండు గీచానే ఉన్నాయా? ప్లేన్ టసర్ ఏమో వార్పు, గీచా టసర్ ఏమో వెఫ్ట్. ఇది చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. మామూలుగా సిల్క్ అంటే ఒక లాంటి అంటే రిచ్నెస్తో సహా మనకి
సిల్క్ వేసుకున్నప్పుడు అంటే కొన్ని పర్టికులర్ సీజన్స్లోనే వేసుకోగలుగుతాము అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. కానీ ఈ గీచా టసర్తో అదే దీని స్పెషాలిటీ, దీని ప్రాముఖ్యత అది. పట్టుకుంటే అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఒక కాటన్ లాగా ఉంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ అడ్వైజబుల్ ఫ్యాబ్రిక్ ఆల్సో ఫర్ సమ్మర్స్ ఆల్సో. సమ్మర్స్లో సిల్క్ అనేది వేసుకుంటే ఈ గీచా ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. అదేవిధంగా ఇప్పుడు ఇదేంటిది శంకరయ్య మనకి? ఇది చెట్ల, ఇది ఆకులు కాదు మేడం. ఓ ఇవి ఆకులు కాదు, చెట్లు కాదు. ఈ కాయలకు ఉండే కాండం మేడం. ఈ కాండాన్ని తయారు చేసుకున్నాకనే ఈ కాయ తయారు చేసుకుంటుంది. కాబట్టి ఈ కాండాలని కట్ చేస్తే దీని గురించి దారం తీసే మిషన్ మన దగ్గర లేదు మేడం. దీన్ని మేము తయారు చేసి ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఇస్తాం, మహారాష్ట్ర వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మనకు దారం తీసి మనకు పంపిస్తారు. వాళ్ళకు కూలి ఇస్తాం. మనకు గింత అని కిలో గింత రేట్ ఉంటుంది. ఆ రేటుకి వస్తే మనకు దారం మనకు పంపిస్తారు. ఆ దారంతో తయారు చేసిన క్లాత్ ఇది మేడం. ఓకే ఓకే, పెడంకల్ క్లాత్ అంటారు. పెడంకల్ అంటారు దీన్ని. పెడంకల్ క్లాత్ అంటారంటండి. సో ఇది అంటే నా గీచా టసర్ ఎట్లా ఉందో ఇంచుమించుగా మనకి అంతే ఉంటది. కానీ ఇది న్యాచురల్ గా దీనికి ఉన్న ఒక ఆలివ్ గ్రీన్ అంటే ఒక కరెక్ట్ కలర్ వచ్చింది ఇది. సో ఇప్పుడు ఇది కూడా న్యాచురల్ కలర్ మనం ఏమైనా డై చేసి దీంట్లో కూడా మనం అసలు. సో దీన్ని ఎట్లా చేస్తారు మరి వీటిని వాడి? దాన్ని ఒక మిషన్ లేసి ఉడకబెట్టి ఒక మిషన్ లేస్తే అది దారం తయారైంది మేడం. అచ్చా, మిషన్ లేసి ఉడకబెడితే కొంచెం అంత సాఫ్ట్ గా అయిపోయి దీనిలో నుంచి కూడా దారం వస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను ఆకులు అనుకున్నానో అది ఆకులు కూడా కాదు, బట్ దీంట్లో నుంచి కూడా యాన్ వస్తుంది. అండ్ దాంతోనే ఒక ఫ్యాబ్రిక్ నేస్తారు. అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందని ఊరికే దీన్ని చూస్తే మాత్రం మనకు అనిపించదు. బట్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. సో శంకరయ్య, ఇప్పుడు ఇంత గొప్ప విద్య ఇది, ఇంత చాలా మంచిగా అంటే మీరు ఇది వదిలేయకుండా మీరు చేస్తున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్స్. అంటే చాలా మంచి గొప్ప పని చేస్తున్నారు. దీన్ని వదలొద్దు, ఎందుకంటే ఇది చాలా చాలా తక్కువ. ఇప్పుడు చూడ్డానికి కూడా అసలు ఎతుకుతే కూడా ఎక్కడ దొరుకుతలేదు మనకి. ఇప్పుడు వరకు మనము మొత్తం ఎంటైర్ ప్రాసెస్ చూసామండి. టస్సర్ అనే ఒక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ని మన చేనేత పరిశ్రమను కానీ చేనేత కార్మికులు ఎలా నేస్తున్నారు, దాన్ని ఎట్లా నిలబెడుతున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడ హ్యాండ్లూమ్ టస్సర్ అనేది మనకు దొరకదు. ఇది ఓన్లీ భారతదేశానికి పర్టిక్యులర్గా ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ అండి. సో ఈ ఆర్ట్ని మనం పోనిచ్చుకోకూడదు అనే ఒక ప్రయత్నం మీద వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళని సహకరించడానికి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు డిజైనర్స్ డెఫినెట్గా ముందడుగేయాలి. ప్రభుత్వం చాలా చాలా హెల్ప్ చేస్తుందని ఒక ఆలోచనలో వీళ్ళు ఇప్పుడు ఇంకా కూడా ముందుకి సాగుతున్నారండి. సో ఇదే విధంగా మన డిజైనర్స్ అందరు కానివ్వండి, మన మామూలు ప్రజలు కానివ్వండి, సిటీస్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, ఎక్కడైనా సరే ప్లీజ్ ఎంకరేజ్ హ్యాండ్లూమ్సే ధరించండి. హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేస్తే మన ఆర్ట్ అనేది ఒకటి నిలిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.